థాయిలాండ్లో కాల్పుల కలకలం రేగింది. దక్షిణ థాయిలాండ్లోని షోంక్లా పట్టణంలో ఓ పాఠశాలలో ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 34 మంది మరణించారు. మృతుల్లో 22 మంది పిల్లలున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ పోలీస్ అధికారిగా గుర్తించారు. అతడు పలువురిని తన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్లో కాల్పుల కలకలం రేగింది. దక్షిణ థాయిలాండ్లో సోంక్లా పట్టణంలో ఓ పాఠశాలలో ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 34 మంది మరణించారు. మృతుల్లో 22 మంది పిల్లలు ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ పోలీస్ అధికారిగా గుర్తించారు. అతడు పలువురిని తన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్లో కాల్పులు కలకలం రేగింది. ఆ కాల్పులకు బెదిరిపోయిన స్థానికులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. మాజీ పోలీస్ అధికారి దారుణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్లో దక్షిణ థాయిలాండ్లోని షోంక్లా పట్టణంలో ఓ పాఠశాలలో ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో దాదాపు 34 మంది మరణించారు. మృతుల్లో 22 మంది పిల్లలున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ మాజీ పోలీస్ అధికారిగా గుర్తించారు. అతడు పలువురిని తన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.